Welcome back to my channel Graduates Choice. Don't forget to like and share. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గ్రాడ్యుయేట్ చాయిస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఏదైతే గ్రూప్ డి సిరీస్ అనుకున్నామో ఆ గ్రూప్ డి సిరీస్లో మనం ఇంతకుముందు ఆల్రెడీ జనరల్ స్టడీస్ అండ్ అదేవిధంగా రీజనింగ్ వీడియో చూసాము. ఇప్పుడు ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఇష్యూ చూద్దామండి. కరెంట్ అఫైర్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది ఎవ్రీ సబ్జెక్ట్ రిలేటెడ్గా ఉంటుంది. సో మీరు ఏ సబ్జెక్ట్ చదువుకున్నా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా చదువుకుంటే మీకు ప్రిపరేషన్ అనేది ఈజీగా అవుతుంది. ఓకే, ఇప్పుడు ఎవరైతే ఆర్ఆర్బి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు లాస్ట్ 6 to 8 months కరెంట్ అఫైర్స్ చదువుకోండి. సో వీలైతే ఇంకొక 1-2 months బిఫోర్ చదువుకున్నా ఓకే, కానీ లాస్ట్ 6 to 8 months వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుందో మనం గెస్ చేయడం చాలా కష్టం కాబట్టి 6 to 8 months అయితే కంపల్సరీ చదువుకోండి. ఎవరైతే మా దగ్గర ఇంకా డాటా లేదు సార్, మేము ప్రిపరేషన్లో కొంచెం వెనుకున్నాము అది ఇది అనుకుంటే కింద నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకోసం నేను ఒక 6 months కరెంట్ అఫైర్స్ వీడియోస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎక్కువ మంది అడుగుతూనే రిలీజ్ చేస్తాను, లేకపోతే జూలై 1st week నుంచి అట్లా 2nd week 3rd week అట్లా కంటిన్యూ చేసుకుంటే సిరీస్ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఓకే, కంపల్సరీ కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి, ఎందుకంటే రిమైనింగ్ సబ్జెక్ట్ కూడా ప్లస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం కంటెంట్లో జూలై 1st week సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో కంటెంట్ మూవ్ అవుదాం. ఓకే, మొదటగా వచ్చేసి మనకి అంతర్జాతీయ అంశాలు, సో ఇంటర్నేషనల్ ఇష్యూస్ని చూద్దాం. అందులో భాగంగా 5 దేశాల్లో ప్రధాని మోడీ పర్యటన. ఓకే, మోడీ గారు ఘనా, ట్రినిడాడ్ టొబాగో, అర్జెంటీనా, అదేవిధంగా బ్రెజిల్, నమీబియా దేశాల్లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా దాదాపు 3 దశాబ్దాలు అంటే 30 సంవత్సరాలు 30 సంవత్సరాల తర్వాత ఘనా దేశంకి మన ప్రైమ్ మినిస్టర్ వెళ్ళడం జరిగింది. సో దానిలో భాగంగా ఘనా దేశ అత్యున్నత పురస్కారం ఏంటిది? అది ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా. ఈ ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ది ఘనాని ఘనా దేశం యొక్క ప్రెసిడెంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నాడు చూసిన అతనే ఘనా దేశం యొక్క ప్రెసిడెంట్. సో ఆ అధ్యక్షుడు ఎవరని అడుగుతారు. అధ్యక్షుడు పేరు ఏంటంటే జాన్ డ్రామాని మహామా మోడీ గారికి ప్రదానం చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ట్రినిడాడ్ టొబాగో దేశం కూడా వాళ్ళ యొక్క అత్యున్నత పురస్కారమైన ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ టొబాగో ఈ అవార్డుని మోడీ గారికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా అధ్యక్షురాలు ఉంది, ఇక్కడ అధ్యక్షుడు కాదు, ఇక్కడ అధ్యక్షురాలు ఉంది. ఆమె మోడీ గారికి ప్రదానం చేయడం జరిగింది. ఆమె పేరు ఏందని అడుగుతారు. ఆమె పేరు ఏంటంటే క్రిస్టియానా కార్లా కాంగా ఈ అవార్డుని మోడీ గారికి ప్రదానం చేయడం జరిగింది. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే 1999 తర్వాత ఆ దేశంలో పర్యటించిన భారత ప్రధాని నరేంద్ర మోడీ. ఓకే, గుర్తుంచుకోండి. నెక్స్ట్, థాయిలాండ్ ప్రధానమంత్రి సస్పెండ్ అయింది. క్వశ్చన్, ఇటీవల థాయిలాండ్గా ప్రధానమంత్రిగా సస్పెండ్ అయిన పేరు ఏందని అడుగుతారు అంతే. ఆమె పేరు పేతోంగ్ టర్న్ షినావత్ర. ఇది ఎట్లా గుర్తుంచుకోవాలంటే టర్న్ అంటే మనకి టర్మ్ అంటారు కదా, టర్మ్ అయిపోయిందని అట్లా గుర్తుంచుకోండి, ఈజీగా ఉంటుంది. పేతోంగ్ టర్మ్ షినావత్ర. మరి ఈమెను ఎందుకు సస్పెండ్ చేశారంటే మీద ఒక ఫోన్ కాల్ లీక్ అయింది. కాంబోడియా సంబంధించిన నాయకుడితో మేము మాట్లాడితే ఆ 2 విరుద్ధ దేశాలు కాబట్టి ఈమెను సస్పెండ్ చేయడం జరిగింది. మనకు అది మ్యాటర్ అవసరం లేదు. ఇటీవల సస్పెండ్ అయిన థాయిలాండ్ ప్రధాని ఎవరంటే పేతోంగ్ టర్న్ షినావత్ర, గుర్తుంచుకోండి. నెక్స్ట్, వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్కు ఆమోదం తెలిపిన దేశం ఏదంటారు? ఎవరండి? అమెరికా. ఈ అమెరికా వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్కు ఆమోదం తెలిపింది. ఈ బిల్ ఏంటంటే ఇది ఇక్కడ దీని సారాంశం ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్లు ఉంటాయి కదా, ఈ గవర్నమెంట్ ల్యాండ్లు అమ్మడం దీని ద్వారా సులభతరం అవుతుంది. సో అట్లా వచ్చిన ఇన్వెస్ట్మెంట్లు అనేది దేశ రక్షణకు, అదేవిధంగా ఇంకా మిగతా ఇష్యూస్ ఉంటాయి కదండి వాళ్ళ యొక్క రక్షణ వ్యవస్థకి, వాటన్నిటికీ ఈ అమౌంట్ని యూజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇది దేశంలోని రిచ్ పర్సన్స్ ఉంటారు కదండి, వారికి ఎక్కువ యూజ్ అవుతుందని అక్కడ గొడవలు చేయడం జరుగుతుంది. సో అది మనకు అవసరం లేదు. వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్కు ఆమోదం తెలిపిన దేశం ఏంటంటే అమెరికా, గుర్తుంచుకోండి. నెక్స్ట్, ప్రపంచంలోనే తొలి ఎగిరే హ్యూమనాయిడ్ రోబో. ఇది ఎందుకంటే ఇంపార్టెంట్ అంటే ప్రపంచంలో వరల్డ్లో తొలి కాబట్టి ఎగిరే హ్యూమనాయిడ్ రోబోను ఆవిష్కరించిన దేశం ఏ దేశం? ఇటలీ ఆవిష్కరించడం జరిగింది. దాని పేరు ఏంటంటే ఐరన్ CUB-3, అట్లా గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ మూవ్ అవుదాం. నెక్స్ట్, జాతీయ అంశాలు.
జాతీయ అంశాలలో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోండి, ఎందుకంటే ఇలాంటి యాప్స్ మీద క్వశ్చన్ వస్తాయి. ఇటీవల రైల్వే శాఖ అందుబాటులోకి తెచ్చిన యాప్ పేరు ఏందంటారు? అందులో రైల్ వన్, ఆ యాప్ పేరు రైల్ వన్. రైల్ వన్ రైలు మద్దదా లేకపోతే ఇంకేమైనా అడుగుతారు, అట్లా గుర్తుంచుకోండి. రైల్ వన్, వన్ అంటే ఒకటే అని కదా, ఆ ఒక్కటే. ఏంది ఒకటి? ఇంతకుముందు రిజర్వ్ టికెట్, అన్రిజర్వ్ టికెట్, ప్లాట్ఫామ్ టికెట్, రైలు ఎక్కడి దాకా వచ్చింది ట్రేస్ చేసేటి, ఇవన్నిటికి వేరే వేరే డిఫరెంట్ యాప్ ఉండే. వీటన్నిటిని కలిపి రైల్ వన్ అనే యాప్ తీసుకోవడం జరిగింది. ఇగో ఇక్కడ ఇచ్చాను ఫోటో చూడండి, రైల్ వన్ యాప్. సో ఇటీవల రైల్వే శాఖ తీసుకొచ్చిన యాప్ పేరు ఏంది? రైల్ వన్. ఓకే, అట్లా గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఈఎల్ఐ పథకాన్ని ఇటీవల కేంద్రం తీసుకొచ్చిందని అంటారు. ఆ ఈఎల్ఐ ఫుల్ ఫామ్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం. ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకాన్ని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఈఎల్ఐ ఫుల్ ఫామ్ ఏంటంటే అది. ఓకే, అసలు ఈఎల్ఐ అంటే ఏందో చూద్దాం. ఉపాధి కల్పన అంటే ఎంప్లాయ్మెంట్ కల్పించడం, అదేవిధంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఆవిష్కరణ, మౌలిక సదుపాయాలు, వీటన్నిటిని గురించి వీళ్ళని ప్రోత్సహించడానికి ఉద్దేశంతో ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం ఈఎల్ఐని తీసుకురావడం జరిగింది. ఓకే, ఫుల్ ఫామ్ గుర్తుంచుకోండి. అదేవిధంగా దేశంలో మొట్టమొదటి వైల్డ్ లైఫ్ కారిడార్. ఈ వైల్డ్ లైఫ్ కారిడార్ అంటే ఈ జంతువులకి ఇబ్బంది కలగకుండా, నేషనల్ హైవేస్ వేసినా ఏదైనా వేస్తే ఇబ్బంది కలగకుండా ఒక కారిడార్ ఏర్పాటు చేస్తారు. దాన్ని దేశంలో మొట్టమొదటి వైల్డ్ లైఫ్ కారిడార్ ఎక్కడంటే రాజస్థాన్లోని బుండీ జిల్లా. సో మరి ఏంటంటే ఈ టైగర్ రిజర్వ్ ఉంటుంది. ఏ టైగర్ రిజర్వ్? రణతంబోర్ టైగర్ రిజర్వ్లో ఇది దాని గుండా ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, మొట్టమొదటి వైల్డ్ లైఫ్ కారిడార్ ఎక్కడంటే రణతంబోర్. ఇది ఏ హైవే అంటే న్యూఢిల్లీ టు ముంబై హైవే మీద ఈ కారిడార్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్ని కిలోమీటర్లు అంటే 12 కిలోమీటర్స్, గుర్తుంచుకోండి అట్లా. ఓకే, నెక్స్ట్, నేషనల్ హైవేస్ మీద ప్రయాణించే వాహనదారులకు సమాచారం అందించడం కోసం రూపొందించిన యాప్. ఏమేమి సమాచారం అంటే ఏ హైవే గుండా వెళ్తే టోల్ తక్కువ అవుతుంది, అదేవిధంగా ఫుడ్కు సంబంధించిన సమాచారం, టాయిలెట్లకు సంబంధించిన సమాచారం, ఇవన్నీ కూడా ఒక యాప్ రూపొందించారు. ఎవరు? నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, NHAI వాళ్ళు రూపొందించారు. ఆ యాప్ పేరు ఏంటంటే రాజమార్గ్ యాత్ర. రైల్వే శాఖ తీసుకొచ్చిందో రైల్ వన్, అదేవిధంగా NHIA వైవే వాళ్ళు తీసుకొచ్చిందేమో రాజమార్గ్ యాత్ర. రెండు కన్ఫ్యూజ్ కాకండి, గుర్తుంచుకోండి. నెక్స్ట్, దేశవ్యాప్తంగా గిరిజన సంక్షేమ పథకాలను పటిష్టం అంటే బలపరచడం, బలంగా తయారు చేయడం కోసం అమలు కోసం ప్రారంభించిన కార్యక్రమం ఏదంటారు? ఆది కర్మయోగ్. గుర్తుంచుకోండి, ఎందుకంటే సంక్షేమ వర్గాలు ఉంటాయి, గిరిజన వర్గాల గురించి అంటే కంపల్సరీ బిట్ వస్తుంది. సో వాటిని పటిష్టపరచడం కోసం ఆది కర్మయోగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరు ప్రారంభించారు అనేది కూడా ఇంపార్టెంట్. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ వాళ్ళు ప్రారంభించారు. ఓకే, గుర్తుంచుకోండి. నెక్స్ట్, భారత్కు 6 అపాచీ AX-60E హెలికాప్టర్లను అందించనున్న దేశం ఏంటంటారు? అమెరికా. గుర్తుంచుకోండి, ఇట్లా రఫేల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి, ఈ అపాచీ హెలికాప్టర్లు ఏ దేశం నుంచి అని అడుగుతారు. అప్పుడు గుర్తుంచుకోండి, మొత్తం ఎన్ని? 6. ఎవరు? అమెరికా ఇస్తుంది. ఓకే, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు దీనికి 2020లోనే ఒప్పందం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడు మనకి ఈ సంవత్సరం ఒక 3 ఇస్తారు, అదేవిధంగా ఇంకొక సంవత్సరం ఇంకో 3 ఇస్తారు. దీని స్పెషాలిటీ ఏంటంటే గంటకు 300 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తాయి శత్రు దేశాల పైన. ఓకే, అట్లా గుర్తుంచుకోండి. నెక్స్ట్ కంటెంట్లోకి మూవ్ అవుదాం. భారత తీరగస్తీ దళంలో చేరిన ఇండియన్ కోస్ట్ గార్డ్ నౌక ఏదని అంటారు? ఇటీవల ఏది చేరింది? అదమ్య. ఓకే, ఈ అదమ్యకే మరొక పేరు ఉంది, గుర్తుంచుకోండి, అట్లా కూడా అడగచ్చు. ఏంది ఆ పేరు ఏంటంటే ఫాస్ట్ పెట్రోల్ వెసల్. గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫాస్ట్ పెట్రోల్ వెసల్ అనేది ఏ నౌకని అంటారంటే అదమ్య. ఎందుకంటారు మీరు అంటే ఇది తీర ప్రాంతంలో నిఘా. ఓకే, ఇట్లా కోస్టల్ ఏరియాలో నిఘా ఉంటుంది. అదేవిధంగా మానవ సహాయ చర్యల్లో వెరీ క్విక్గా ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంది కాబట్టి దీన్ని ఫాస్ట్ పెట్రోల్ వెసల్ అంటారు. దాని పేరు ఏంటంటే అదమ్య. ఓకే, నెక్స్ట్, ఇది ఆల్రెడీ లాస్ట్ టైం గ్రూప్ డిలో 2018లో వచ్చింది ఇదే క్వశ్చన్. MSME దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్రపతి ఎవరు? ద్రౌపది ముర్ము. ఈ డే ఎప్పుడు అని అడిగిండు? 27th జూన్. గుర్తుంచుకోండి, 27th జూన్ రోజు MSME దినోత్సవం. ఈ థీమ్ వచ్చేసి ఎన్హాన్సింగ్ ద రోల్ ఆఫ్ MSMEs
ఆర్ యాజ్ డ్రైవర్స్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్రోత్ అండ్ ఇన్నోవేషన్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎన్హాన్సింగ్ ద రోల్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ యాజ్ డ్రైవర్స్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్రోత్ అండ్ ఇన్నోవేషన్. ఫోకస్ చేయండి, ఇక్కడ బిట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ యునెస్కో యొక్క తాత్కాలిక జాబితాలో చేరిన పార్కు ఎప్పుడు? ఇది 2025లో చేరింది. ఏ పార్కు? సాల్ఖాన్ ఫాజిల్ పార్క్. ఎక్కడుంది? యూపీలో. సాల్ఖాన్ ఫాజిల్ పార్క్ ఇటీవల యునెస్కో తాత్కాలిక జాబితాలో చేరింది. ఇది ఎక్కడుందని అడుగుతారు. ఉత్తరప్రదేశ్లో. మొత్తం ఎన్ని? దీంతో కలిపి 63 తాత్కాలిక జాబితాలో చేరడం జరిగింది ఇండియా నుంచి. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్, నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డును ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి ఎవరు? అమిత్ షా. ఎక్కడ? నిజామాబాద్లో. ఓకే, నెక్స్ట్, జాతీయ ఐస్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ విజేతలు. ఈ ఐస్ స్కేటింగ్ ఛాంపియన్ ఎక్కడ జరిగిందంటే డెహ్రాడూన్లో జరిగింది, గుర్తుంచుకోండి. ఈ డెహ్రాడూన్ ఉత్తరాఖండ్. మళ్ళీ అది ఎక్కడని అడగండి, ఉత్తరాఖండ్లో జరిగింది. దీనిలో భాగంగా మహారాష్ట్రకి 7 స్వర్ణాలు వచ్చినాయి. 7 స్వర్ణాలతో మహారాష్ట్ర మొదటి స్థానం, తెలంగాణ 2వ స్థానంలో నిలవడం జరిగింది. ఓకే, ఎవరు స్కేటింగ్ ఛాంపియన్ అంటే మహారాష్ట్ర. ఓకే, నెక్స్ట్ కంటెంట్లోకి మూవ్ అవుదాం. నెక్స్ట్, దేశంలో తొలి అంటే ఫస్ట్ సోలార్ బస్ స్టేషన్, సోలార్తో ఒక బస్ స్టేషన్ నిర్మించున్నారు. ఎవరి సహాయంతో? వెరీ వెరీ ఇంపార్టెంట్, జపాన్ సహాయంతో ఏర్పాటు చేయనుంది. ఎక్కడ? సూరత్లో జపాన్ సహాయంతో తొలి సోలార్ బస్ స్టేషన్ను ఏర్పాటు చేయనున్నారు. ఫోకస్ చేయండి. తొలి సోలార్ బస్ స్టేషన్ ఎక్కడంటే సూరత్. ఎవరి సహాయం? జపాన్. నెక్స్ట్, దేశంలో ఫస్ట్ గ్రీన్ డేటా సెంటర్ని ఏర్పాటు చేయనున్న ప్రదేశం. ఈ తొలి అనేది బాగా ఎక్కువ ఫోకస్ చేయండి. సో సహిబాబాద్లో గ్రీన్ డేటా సెంటర్ని ఏర్పాటు చేయనున్నారు. సహిబాబాద్ ఎక్కడ ఉంది? యూపీలో ఉంది. సహిబాబాద్ ఎక్కడ? యూపీ. ఓకే, గ్రీన్ డేటా సెంటర్ ఇదో సోలార్ బస్ స్టేషన్, కన్ఫ్యూజ్ కాకండి. నెక్స్ట్, ఇటీవల WHO నుంచి మలేరియా రహిత అంటే మలేరియా లేని దేశంగా ధృవీకరణ పొందిన దేశం ఏంటంటే సూరినామ్. ఓకే, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఆర్థిక అంశాలు, కమిటీలు అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ ఆర్థిక అంశాల్లో జిఎస్టి వసూళ్లు అంటే 2024-25 అంటే గత ఆర్థిక సంవత్సరానికి గాను 22.08 లక్షల కోట్ల జిఎస్టి వసూలైనాయి. రికార్డు గుర్తుంచుకోండి. ఎన్ని లక్షలు? 22.08 లక్షల కోట్లు. ఇది దానికన్నా ముందు సంవత్సరం పోలిస్తే ఎంత వృద్ధి అంటే 9.8% వృద్ధి. ఓకే, నెక్స్ట్, దొంగచాటుగా వచ్చే విమానాలు గుర్తించేందుకు ఫొనెటిక్ రాడార్ని అభివృద్ధి చేసిన సంస్థ ఏదంటారు? ఇస్రోనా, డిఆర్డిఓనా అంటే అడిగితే అది ఏంటంటే డిఆర్డిఓ. గుర్తుంచుకోండి, ఇట్లా ఎగ్జామ్లో వస్తున్నాయి క్వశ్చన్స్. ఫొనెటిక్ రాడార్ని అభివృద్ధి చేసిన సంస్థ డిఆర్డిఓ. నెక్స్ట్, నాసా క్యూరియాసిటీ రోవర్ అనేది నీటి జాడను కనుగొన్నది ఏ గ్రహం మీద? మార్స్ గ్రహం మీద. ఓకే, నెక్స్ట్, వార్తల్లో నిలిచిన వ్యక్తులు చూడండి. 2026 స్పేస్ స్టేషన్కి 2026లో, ఈ సంవత్సరం కాదు, 2026లో స్పేస్ స్టేషన్కి వెళ్ళనున్న భారత సంతతి నాసాకు సంబంధించిన వ్యోమగామి, కాకపోతే భారత సంతతి. అతని పేరేందంటారు? పేరు గుర్తుంచుకోండి, అనిల్ మేనన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. 2026లో స్పేస్ స్టేషన్కి వెళ్తున్నాడు అనిల్ మేనన్. ఓకే, తర్వాత మిజోరాం జర్నలిస్టులకు ఇద్దరికి ఎమ్మీ అవార్డు రావడం జరిగింది. ఈ ఎమ్మీ అవార్డు అంటే నోబెల్ ఎట్లనో ఇది కూడా జర్నలిస్టులకి ఎమ్మీ అవార్డు అట్లా. సో ఎందుకు వచ్చింది? ఇది మయన్మార్ అంతర్యుద్ధం మీద వీళ్ళు డాక్యుమెంటరీ చేసిండు. ఎవరు? వీళ్ళిద్దరు చేసింది కాబట్టి వీళ్ళకి ఎమ్మీ అవార్డు వచ్చింది. ఎక్కడ అంతర్యుద్ధం? మయన్మార్లో. వాళ్ళ పేర్లు హెచ్ఎస్సి వాన్లా రౌటా అట్లా గుర్తుంచుకోండి, రౌటానే గుర్తుంచుకోండి. అదేవిధంగా ఎజాక్ జోరామ్ సంగా, ఎవరెవరికి? సంగాకును రౌటాకి ఎమ్మీ అవార్డు రావడం జరిగింది 2025 సంవత్సరానికి గాను. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, భారత క్రికెటర్ శిఖర్ ధావన్ లెఫ్ట్ హ్యాండర్ ఓపెనర్, చాలా మందికి సుపరిచితమే. లెఫ్ట్ హ్యాండర్ ఓపెనర్. ఇతని యొక్క ఆత్మకథ రావడం జరిగింది. చూడండి, చాలా ఎగ్జామ్లో ఇది వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే రీసెంట్ బుక్లలో ఇది ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ నవల పేరు ఏంటంటే, ఆత్మకథ పేరు ది వన్ క్రికెట్ మై లైఫ్ అండ్ మోర్. ఇట్లా కూడా అడగచ్చు, ది వన్ క్రికెట్ మై లైఫ్ అండ్ మోర్ ఆత్మకథ ఎవరిది అని అడగచ్చు. ఎవరిది? శిఖర్ ధావన్ది. ఓకే, నెక్స్ట్, క్రీడా అంశాలు స్పోర్ట్స్.
స్పోర్ట్స్ సంబంధించినవి. అంతర్జాతీయ క్రికెట్లో 3 ఫార్మాట్లు అంటే ఏంటిదంటే ఓడిఐ, టీ20, అదేవిధంగా టెస్టు 3. ఈ 3 ఫార్మాట్లో సెంచరీ చేసిన తొలి భారతీయ మహిళ చూసుకోండి, ఇంపార్టెంట్. ఈ తొలి భారతీయ మహిళ ఎవరంటే స్మృతి మందాన. ఈమె కూడా లెఫ్ట్ హ్యాండర్ ఓపెనర్ ఫ్రమ్ ఇండియా. స్మృతి మందాన 3 ఫార్మాట్లో సెంచరీ చేసింది. ఓకే, నెక్స్ట్ క్రీడా పాలసీ ప్రకటించిన రాష్ట్రం. ఏ రాష్ట్రం అంటే ఇటీవల ఈ మంత్లో ఎవరంటే 1 వీక్లో తెలంగాణ. ఏంది, ఒలింపిక్స్ పారా ఒలింపిక్స్ గెలిస్తే 6 crores గోల్డ్ గెలిస్తే, అదేవిధంగా సిల్వర్ గెలిస్తే 4 crores, బ్రాంజ్ గెలిస్తే 2.5 crores. ఓకే, నెక్స్ట్ 2027 వింబుల్డన్. గుర్తుంచుకోండి, వింబుల్డన్ 150వ వార్షిక సంవత్సరం. అంటే వింబుల్డన్ స్టార్ట్ చేసి 150 years అవుతుంది. సో ఇట్లా కూడా రావచ్చు. ఇటీవల 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న టెన్నిస్ టోర్నమెంట్ ఏంటంటారు, వింబుల్డన్, యుఎస్ ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్ అంటే వింబుల్డన్. ఈ వింబుల్డన్ 150 years అవుతుంది కాబట్టి అక్కడ ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. ఎవరిది ఆ విగ్రహం అంటే యాండీ ముర్రే. ఇతనే ఎందుకంటే ఇతను బ్రిటన్కి చెందిన ఫేమస్ టెన్నిస్ స్టార్ కాబట్టి ఇతను ఏర్పాటు చేస్తారు. ఓకే, నెక్స్ట్ మొట్టమొదటి హాకీ ఇండియా మాస్టర్ కప్. క్రికెట్లో మాస్టర్ కప్ ఎట్లా, హాకీలో కూడా మాస్టర్ కప్ అట్లా ఉంది. ఇది ఎక్కడ నిర్వహించారంటే చెన్నైలో నిర్వహించారు. ఓకే, సో దీని విజేతలు పురుషుల్లోనేమో తమిళనాడు ఎక్కడ నిర్వహించారో వాళ్ళే విన్నర్, రన్నరప్ మహారాష్ట్ర. మహిళల్లో ఏమో ఒడిషా విన్నర్, అదేవిధంగా రన్నరప్ ఏమో పంజాబ్. ఓకే ఫ్రెండ్స్, నేను దీని యొక్క పీడిఎఫ్ అనేది నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా ఎవరికైనా 6 months కరెంట్ అఫైర్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం సిరీస్ అనేది ఇదే విధంగా కంటిన్యూ అవుతుంది. రీజనింగ్ చెప్తాను, అర్థమెటిక్ చెప్తాను, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ చెప్తాను, జనరల్ స్టడీస్ చెప్తాను. సో మీరు అందరూ వీడియో చూస్తున్నారు, తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్. థ్యాంక్ యూ. Thank you for watching. Please like, share and subscribe.